ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు నేను ఇది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఆయుర్వేదిక్ బేస్ మీద మంచి ఉపయోగపడుతుంది. మా హస్బెండ్ కాళ్ళ నొప్పులు అన్నాడు, సో నేను కొబ్బరి నూనె అయితే కొంచెం గిన్నెలో తీసుకొని కొంచెం గోరువెచ్చగా దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక, అదైతే కొంచెం వేడైపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్పూరం తెలుసు కదా మీ అందరికీ, మనం హారతిచ్చే కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం బిళ్ళని దీంట్లో ఇలా స్మాష్ చేసి వేయాలి. చూసారా, కరిగిపోతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, మనం చెయ్యి పట్టే అంత వేడి. మా పాప కూడా కాళ్ళ నొప్పి వస్తుందంట, సో మా హస్బెండ్ తన కాళ్ళకి ఇలా రబ్ చేస్తున్నాడు గోరువెచ్చగా. ఇలా రాస్తే పెయిన్స్ ఉండవండి. చలికాలంలో మనం ఇలా ఆయిల్లో కర్పూరం వేసి రాయటం వల్ల పిల్లలకి జలుబు దగ్గు అనేది తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కొంచెం వేడినిస్తుంది అనమాట కర్పూరం అనేది బాడీకి. సో అందుకే జలుబు దగ్గు అనేవి రావన్నమాట. ఇలా నొప్పులు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికి నొప్పులున్నా సరే ఇలా రబ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. పెయిన్ నుంచి తొందరగా రిలీఫ్ అవుతారు. ఫస్ట్ అయితే అందరూ విక్స్ వేపర్ అట్లా రాస్తారు కదా పిల్లలకి జలుబు చేసినప్పుడు, ఆ ప్లేస్లో రీప్లేస్ చేసేసి ఇది కూడా రాసుకోవచ్చు. ఇలా చెస్ట్ దగ్గర రబ్ చేసుకోవచ్చు, అండ్ ఇలా హెడ్ దగ్గర కూడా ఇలా రాసుకోవచ్చు. పిల్లలకి బ్యాక్ కూడా వెనక ఈ వీపు మీద కూడా రాస్తే పిల్లలకి మంచి ఆవిరి వస్తుంది. అసలు ఈ స్మెల్ కూడా ఆయుర్వేదిక్ స్మెల్ వస్తుంది, లైక్ జందుబామ్ స్మెల్ లాగా. చాలా మంచిగా ఉంది స్మెల్ కూడా. ఏమైంది? లైట్గా పోయిందా? ఫుల్గా పోవాలంటే మొత్తం రాయాలైతే. చూడట్టు నీ కాళ్ళు నొప్పి పుడుతుందా? ఆయిల్ రాస్తా నాకు. పోయిందా? పోలేదు ఇంకా. ఎట్లుంది? పోయిందా నొప్పి? పోయిందా? థ్యాంక్ యూ డాడీ అని. ఐ లవ్ యూ, మిస్ యూ. థ్యాంక్ యూ పెట్టు. థ్యాంక్ యూ సి అమ్మ. థ్యాంక్ యూ. ఇట్స్ వెల్కమ్ నాన్న.